హాయ్ ఫ్రెండ్స్, స్నాక్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. అందులోని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందు నేను ఒక పొడుపు కథ అడుగుతానండి, అది ఆన్సర్ ఆలోచిస్తూ ఈ వీడియోని చూడండి. బుల్లి బుడ్డోడికి బోలెడు లుంగీలు. క్వశ్చన్ రిపీట్ చేస్తున్నానండి. బుల్లి బుడ్డోడికి బోలెడు లుంగీలు. దీని ఆన్సర్ నేను లాస్ట్లో చెప్తానండి. మన రెసిపీలోకి వెళ్ళిపోద్దాం. ప్యాన్ హీట్ అయ్యాక 1 బౌల్ వాటర్ వేసుకోవాలండి. మీరు గ్లాస్తో తీసుకోవచ్చు, బౌల్తో తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. దేంతో అయినా 1 కప్ వాటర్ తీసుకున్న సేమ్ అదే కప్తో రవ్వ కూడా తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. వాటర్ ఇలా బబుల్స్ వచ్చాక మనం రవ్వని ఇందులో వేసుకోవాలి. మీరు వాటర్ దేంతో అయితే మెజర్మెంట్ తీసుకున్నారో సేమ్ దాంతోటే రవ్వ కూడా తీసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇది ప్యాన్కి అంటుకోకుండా ఇలా పైకి వచ్చే వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వేరే ప్లేట్లోకి దీన్ని మార్చుకోవాలండి. చేత్తో ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయటం వల్ల ఇంకా సాఫ్ట్గా వస్తుంది, మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి. ఇలాగా చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఇలాగా రోల్ చేసుకోవాలి. మనం ఆయిల్ వేసాం కాబట్టి దేనికి అంటుకోదండి, చాలా నీట్గా వస్తుంది చపాతీలాగా. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్ ఉండాలండి, మరి ఫ్లాట్గా చేయకూడదు. ఇప్పుడు దీన్ని చాకుతో స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక సెపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని సెపరేట్ చేసుకుని ఇప్పుడు అన్నిటిని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని చేత్తో కూడా ఇలా చేయొచ్చండి. చిన్న ఉండ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కూడా మనం ఫ్రెంచ్ ఫ్రైని చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ టైం పడుతుందండి. చూసారా, రెండు ఒకలాగే ఉన్నాయి. కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక చెక్ చేసుకుని ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మిగతా అన్ని పీసెస్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మనం పైన ఇలా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మన హెల్దీ యమ్మీ సూజీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో తయారు చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్లో పొటాటోస్ కన్నా ఈ రవ్వతో చేసిన ఈ ఫ్రైసే చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన పొడుపు కథకి ఆన్సర్ కనిపెట్టారా అండి? బుల్లి బుడ్డోడికి బోలెడు లుంగీలు. ఆన్సర్ ఉల్లిపాయ అండి. నా నెక్స్ట్ వీడియోలో ఇంకో పొడుపు కథతో వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.